ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ పోరుపై ఆసక్తి నెలకొంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యర్థిపై కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా టైటిల్పై కన్నేసింది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో భారతే ఘన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తారు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ తలపడనుంది. అయితే ఈరోజు ఆట ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. కీలకంగా ఇప్పటికే ఇండియా పాకిస్తాన్పై గెలవడం జరిగింది. ఈరోజు ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇద్దరు ఒక పక్కన ఇండియా కానివ్వండి, మరో పక్కన పాకిస్తాన్ కానివ్వండి హోరాహోరీగా పోటీ ఆడడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే మరో పక్కన ఇండియా మధ్యకి చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్న పరిస్థితి. అయితే దీని మీద కొంతమంది అభిమానులు ఉన్నారు, క్రికెట్ అభిమానులు, అదేవిధంగా పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది, ఎలా చూస్తారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది ఈరోజు. నాకైతే ఇండియా గెలుస్తుందని బాగా నమ్మకం ఉంది. మన దానిలో ఇండియా ప్లేయర్స్ అందరూ బాగా ఆడతారు కాబట్టి మన ఇండియా గెలిచింది. జై ఇండియా. ఇంకా ఇంకొంతమంది ఉన్నారు. ఈరోజు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే చాలా వరకు మన ఇండియన్ బ్యాట్మెన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఈరోజు ఆడతారంటే ఏం చెప్తారు? అభిషేక్ శర్మ కూడా మంచి ఓపెనింగ్ స్టార్ట్ చేస్తానని అనుకుంటున్నాను. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు వచ్చి సపోర్ట్ ఇస్తూ ఆడతారు అనుకుంటున్నాను. మంచి టార్గెట్ సెట్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లస్ బౌలింగ్ కూడా మంచి లైనప్ ఉంది మనకి. హార్దిక్ పాండ్యా బాగా వేస్తున్నాడు, ఈజీ వికెట్స్ వస్తున్నాయి. నాకు మనోళ్ళే గెలుస్తారని ఉంది. అంటే గత మ్యాచ్ కూడా మీరు చూసి ఉంటారు. గత మ్యాచ్కి ఈరోజు మ్యాచ్కి కొంత డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే పోటాపోటీగా పాకిస్తాన్ కూడా కొంత ఇప్పటికే చెప్తుంది, ఛాలెంజ్ చేస్తుంది, ఖచ్చితంగా ఈసారి మేము గెలుస్తామని? ఎలా చూస్తారు? ఇస్తారు, కాంపిటీషన్ బాగుంటుంది. ఒక మ్యాచ్ ఓడిపోయారు, వాళ్ళు కూడా ఫైర్లో ఉంటారు, మన వాళ్ళు కూడా ఫైర్గా ఉంటారు. సో ఉంటుంది మంచి కాంపిటీషన్. చూడాలి మరి బ్యాటింగ్ లైనప్ మంచి టార్గెట్ సెట్ చేస్తే ఈజీ. మీరు చెప్పండి, ఇంకా ఎలా ఉంది ఈరోజు? ఎలా ఆడతారంటే మన ఇండియా మొత్తంలో ఇప్పుడు మంది బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అభిషేక్ శర్మ గిల్లు మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తే మిడిల్ ఆర్డర్ స్కోర్ తీసుకొస్తే మినిమం 180 to 200 వెళ్ళిపోవచ్చు. మన బౌలింగ్ కూడా బూమ్రా, వరుణ్ చక్రవర్తి వాళ్ళందరూ బాగా వేస్తున్నారు. ఈజీగా మ్యాచ్ మనం గెలిచే ఛాన్స్ ఉంది. 100% ఇండియానే గెలిచింది. 100%. మామూలుగా మీరు అసలు ఈ పరిస్థితుల్లో మీ అందరూ రోజువారీగా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో గేమ్ పరంగా మీరు ఏ లెవెల్లో? నేను స్టేట్ లెవెల్లో ఆడుతున్నాను. Under-19 స్టేట్ ఆడాను. సో Under-15 కెప్టెన్సీ చేశాను, స్టేట్ కెప్టెన్సీ. వీళ్ళందరూ డిస్ట్రిక్ట్స్ ఆడారు, ఇప్పుడు జోన్స్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఇది ఓవరాల్గా చూస్తుంటే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది. మన ఓపెనర్స్తో పాటు బౌలర్స్ కూడా పటిష్టంగా ఉన్నారు అని కూడా పిల్లలు పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్.